ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా 5 లక్షల ఇళ్లు నిర్మించేందుకు నిర్దేశించిన కార్యాచరణ అమలు ద్వారా ఫలితం రాబట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. నిర్మాణ దశలో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా గృహ నిర్మాణ శాఖను సీఎం ఆదేశించారు. పనులు వేగవంతమయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో గృహ నిర్మాణంలో ఉన్న క్షేత్రస్థాయి సమస్యలపై నిర్దిష్ట ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు వాటి అమలుపై దృష్టి సారించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 3 మాసాలే ఉండటంతో ఆలోగా లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని గృహ నిర్మాణ శాఖను ఆదేశించారు. ఇప్పటికే పలు దశలలో ఆగిపోయిన నిర్మాణాలు పూర్తయ్యేందుకు కావాల్సిన బిల్లుల విడుదలకు అడ్డంకులు తొలగించాలని సూచించారు. వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఈఈ స్థాయి వరకు ఈ నిర్మాణాలను వ్యక్తిగతంగా పరిశీలించాలని నిర్దేశించారు. వారం, పక్షం, నెలవారీగా సమీక్షలు నిర్వహించి ప్రగతిని ప్రధాన కార్యాలయానికి తెలియజేయడం ద్వారా ఎక్కడైనా సమస్య, నిర్లక్ష్యం ఉంటే వెంటనే సరిదిద్దాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా 20,000 రూపాయలు లభిస్తున్నందున వారిని త్వరితంగా ఇళ్లు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. బిల్లు చెల్లింపుల విడుదలలో జాప్యాన్ని నివారించేందుకు నేరుగా ఖాతాలో జమయ్యే విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. 3 దశలలో నిర్మాణ ప్రగతిని ఆన్లైన్లో పొందుపరచనున్నారు. ఈ చర్యల ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలు తీరి నిర్మాణ ప్రక్రియ వేగవంతం అవుతుందని సర్కారు భావిస్తోంది.